ప్రెగ్నెన్సీలో లాస్ట్ కొన్ని వారాల్లో కొంచెం తెల్లబట్ట ఎక్కువ అవుతుందని పేషెంట్స్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. సో లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ 12 వారాల్లో అసలు ఎందుకు తెల్లబట్ట ఎక్కువ ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తెల్లబట్ట అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఒక వెజైనల్ డిశ్చార్జ్. ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ గ్లాండ్యులర్ యాక్టివిటీ ఎక్కువ ఉండి ఎక్కువ డిశ్చార్జ్ కూడా క్రియేట్ అవుతుంది. అలాంగ్ విత్ ఇట్ మనకి ఒక సర్వైకల్ ప్లగ్ లాగా కూడా ఫామ్ అవుతుంది. అంటే ఒక బ్యారియర్, బేబీకి బయట ఎన్వైరన్మెంట్కి ఒక అడ్డుగోడ లాగా కూడా సర్వైకల్ మ్యూకస్ ప్లగ్ లాగా ఉంటుంది. ఇది డెలివరీకి ముందు అది రిలీజ్ అయ్యి ఒక్కోసారి వైట్ డిశ్చార్జ్ లాగా కూడా కనిపిస్తుంది. ఇదే కాకుండా వెజైనల్ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అసలు ఈ వైట్ డిశ్చార్జ్ నార్మలేనా, ఎప్పుడు అబ్నార్మల్ ఉన్నప్పుడు దానికి కారణాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ నార్మల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 6 నెలల కన్నా లాస్ట్ 3 నెలల్లో ఉండే డిశ్చార్జ్ కొంచెం థిక్గా వైట్గా ఉంటుంది. దీనివల్ల ఏం పెద్ద డిస్కంఫర్ట్ ఉండదు, అంటే ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ అలాంటివి ఏమి డిస్కంఫర్ట్స్ ఉండవు. ఇది నార్మల్గా వాసన అది ఏం లేకుండా ఉంటుంది. కాకపోతే ఈ డిశ్చార్జ్ ఎప్పుడు అబ్నార్మల్, అంటే ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. కలర్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, అంటే ఈ డిశ్చార్జ్ కొంచెం థిక్గా పెరుగులాగా పనీర్ లాగా అట్లా ఉన్నప్పుడు, లేదంటే ఇది కొంచెం ఆకుపచ్చ గ్రీన్లో లేదంటే yellowish కలర్లో అలా ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అదే కాకుండా దాని కన్సిస్టెన్సీలో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు. నార్మల్గా ఈ డిశ్చార్జ్ కొంచెం థిక్గా ఎగ్ వైట్ లాగా అలా ఉంటుంది. ఇది కనుక కొంచెం థిక్ ఉన్నప్పుడు లేదంటే నీరు లాగా పోతున్నప్పుడు ఒక్కోసారి మనం అది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్, అంటే బేబీ చుట్టూరా ఉన్న ఉమ్మ నీరు లీక్తో కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో తప్పనిసరిగా మీ డాక్టర్ని విజిట్ చేయాలి. అది ఏమైనా ఓడర్ ఉన్నప్పుడు, లేదంటే దానివల్ల మీకు ఇచ్చింగ్ రావడం కానీ ఇరిటేషన్ రావడం కానీ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, వెజైనాలో ఫీవర్ రావడము, కింద భాగంలో నొప్పి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని విజిట్ చేయాలి. ఒకవేళ నిజంగానే ఇవి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్నాయి అనుకోండి, అసలు అవి ఏం ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు. ఒకటి ఈస్ట్, మనం నార్మల్గా క్యాండిడియాసిస్ అంటాం కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. దాంట్లో కొంచెం థిక్ డిశ్చార్జ్ ఉండడము, ఇచ్చింగ్ ఉండడము ఇవి ఉంటాయి. దీనికి యాంటీ ఫంగల్ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉండి గ్రీనిష్ గా వాటరీగా ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాం. దీనికి యాంటీబయోటిక్స్ వాడితే సరిపోతుంది. ఇదే కాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ క్లమైడియా అని, గొనోరియా అని. ఇలాంటి వాటిల్లో కొంచెం గ్రీనిష్ వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. దీనికి కూడా మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కోసారి మనకి డెలివరీకి ముందుగానే, అంటే ప్రీటర్మ్ లేబర్ లోకి సెటిల్ అవుతున్నప్పుడు, మనకి డేట్స్ అయిపోక ముందే మనకి నొప్పులు వస్తున్న సమయంలో ఒక్కోసారి మనకి ఇలా డిశ్చార్జ్ వచ్చి దాంతో పాటు నొప్పులు వచ్చి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లక్షణాలు ఏవి ఉన్నా కానీ మీ డాక్టర్ని కలిసి దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాంగ్ విత్ ఇట్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఎక్కువ హైడ్రేట్ అవ్వాలి, వెజైనల్ ఏరియా ప్రాపర్గా నీట్గా ఉంచుకోవాలి, అండ్ ఇన్నర్స్ కూడా కాటన్ ఇన్నర్స్ వేసుకోవాలి, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవడంతో పాటు ఎలాంటి వెజైనల్ వాషెస్ యూస్ చేయకూడదు. మనకి నార్మల్గా వెజైనాలో అసిడిక్ pH మెయింటైన్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ వాషెస్, స్ప్రేస్, సెంటెడ్ ఏమైనా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేసి అక్కడ pHని డిస్టర్బ్ చేసి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడంలో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మన డెలివరీకి బాగా ప్రిపేర్ అవుతుంది మన బాడీ. థ్యాంక్ యూ.